బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ గా పట్టణానికి చెందిన సీనియర్ వైసీపీ నాయకులు మాజీ సర్పంచ్ టంగుటూరి మల్లారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మల్లారెడ్డికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు టంగుటూరు మల్లారెడ్డికి శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. వవ్వేరు బ్యాంకును అభివృద్ధి పథంలో తీసుకుని వెళ్లాలని చైర్మన్ కు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ గతంలో మల్లారెడ్డి సర్పంచ్ గా బుచ్చిని ఎంతగానో అభివృద్ధి చేశారని కొనియాడారు. టంగుటూరు మల్లారెడ్డికు గతంలోనే వవ్వేరు చైర్మన్ బ్యాంకు పదవి రావాల్సి ఉందని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థనతో వేరే వాళ్లకు పదవిని ఇవ్వవలసి వచ్చిందని తెలిపారు. గతంలో బ్యాంకులో అవినీతి జరిగిందని వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని సిబిసిఐడికు లేఖ రాశామని వెల్లడించారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి చైర్మన్ పదవి అప్పగించినందుకు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికు మండల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. అవినీతికి తావలేకుండా బ్యాంకును అభివృద్ధి పదంలో నడిపేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి, ఏఎంసీ చైర్మన్ పచ్చిపాళ్ల రాధాకృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి, చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి, కౌన్సిలర్లు, సర్పంచ్లు, మండల నాయకులు పాల్గొన్నారు. మాజీ జడ్పీ కోఆప్షన్ షేక్ అలాబస్ గారిని, జన్వార్ మాజీ చైర్మన్ జీవ రమేష్ బాబు గారిని, పల్లం శ్రీనివాసం గారు, ఇంకొక పర్సన్ గా మల్లు జయరాం రెడ్డి గారు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అభినందిస్తా ఉన్నాను. టంగుటూరు మల్లికార్జున రెడ్డి గారు మంచి మనసున్న మహారాజు, నాకు తండ్రితో సమానం. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని అవి పరిష్కరించేందుకు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. సర్పంచ్ గా బుచ్చిరెడ్డిపాలెం రూపురేఖలు మార్చినటువంటి వ్యక్తి మల్లికార్జున రెడ్డి గారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నాతో కూడా తిరిగారు. నేను వద్దన్నా కూడా ఒప్పుకోలేదు. ఎవరన్నా చెట్ల కింద ఉన్నా కూడా మల్లన్న మాత్రం సాయంత్రం నా గడప గడప కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా నాతో కూడా నడిచాడు. ప్రజలను కలుసుకోవడం జరిగింది. ఈ పదవి ఎప్పుడో రావాలి మల్లన్నకి, కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, వీదా మస్తానరావు గారు జోక్యం చేసుకొని ఇంకొకరి పేరు చెప్పడం, ఆ వ్యక్తికి ఇవ్వడం జరిగిందే తప్ప ఈ బుచ్చిరెడ్డిపాలెంలో ప్రజల మనిషి అని అంటే టంగుటూరు మల్లికార్జున రెడ్డి గారు. ఇప్పుడు పర్వతిస్తా ఉన్నారు మల్లన్న. 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. ఎవ్వరూ కూడా ఇంట్లో కూర్చోకూడదు, మన ప్రసన్నను గెలిపించుకోవాలా, మన ఎంపీ గారిని గెలిపించుకోవాలని చాలా ఆతృతగా ముందుకెళ్తున్నారు. మల్లన్న ఆశీర్వాదం నాకు ఉండాలి, విజయసాయి రెడ్డి గారికి ఉండాలి. మల్లన్నని మరి ఒకసారి అభినందిస్తూ ఈ బ్యాంకు రూపురేఖలు మార్చండి. ఏదో అవకతవకలు జరుగుతాయని చెప్తున్నారు. దాని మీద కూడా నేను సిబిసిఐడికి లెటర్ పెట్టాను. ఎవరిని కూడా వదిలిపెట్టాను. ఈ బ్యాంకుని రూపురేఖలు మార్చే శక్తి కూడా మల్లన్నకి ఇద్దరు బ్యాంకు పర్సన్స్ కూడా ఉంది. మళ్ళా ఒకసారి అభినందిస్తూ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు రేపు ఉదయం విజయసాయి రెడ్డి గారు 7:15కి రాజుపాలెం నేషనల్ హైవే దగ్గరకు వస్తున్నారు. మీ అందరూ దయచేసి 6:30 కల్లా రాజుపాలెం నేషనల్ హైవే దగ్గర మేము ఉంటాం. అక్కడ అందరూ రావాలి. అదేవిధంగా ఎల్లుండి 7వ తేదీ ఉదయం 9 గంటలకు రుక్మిణి కళ్యాణ మండపంలో
విజయసాయి రెడ్డి గారు వస్తున్నారు. సమావేశం ఉంది, మీరందరూ కూడా రావాలని చెప్పి కోరుకుంటూ మల్లారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ మన ఎమ్మెల్యే గారికి, మా చైర్పర్సన్ సుబ్రహ్మణ్యం గారికి, ఇతర కౌన్సిలర్లకు, ఇక్కడ వచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అందరికీ, రైతులకి ముఖ్యంగా అందరికీ నా నమస్కారం. ఈ కార్యక్రమం ఈరోజు నన్ను చైర్పర్సన్గా నన్ను ఎన్నుకున్నటువంటి ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారి చొరవతో, జగన్మోహన్ రెడ్డి గారి అనుమతితో నాకు ఈ పదవి చేకూర్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇది నేను ఈ బ్యాంకుకి సంబంధించి బ్యాంకు మీద ఆధారపడి వచ్చేవాళ్ళు కానీ, బ్యాంకులో పెట్టిన డిపాజిటర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఉత్తరపాలెంలో కానీ, ఇతర గ్రామంలో కానీ, వాళ్ళందరికీ కూడా, వాళ్ళకి కానీ, లోనింగ్ మెంబర్స్ కానీ అందరికీ కూడా నేను న్యాయం చేస్తాను. వాళ్ళకి ఎటువంటి పొరపాటు లేకుండా వాళ్ళు నిర్భయంగా ఈ బ్యాంకులో డిపాజిట్ చేసుకొని ఇబ్బంది లేకుండా నేను ఎటువంటి అవకాశం జరగకుండా నేను చేసి వాళ్ళకి ఆందోళిస్తున్నాను. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళని కాపాడుతామని చెప్పేసి నేను ఈ కార్యక్రమాన్ని ప్రసంగిస్తున్నాను. అంటే మా పరిపాలనకు ప్రజలకు అండగా, రైతులకు అండగా, డిపాజిట్దారులకు అండగా మేము ఉంటామని చెప్పేసి నేను జవాబుగా నేను హామీస్తున్నాను. ఈ కరోనాకు ఇచ్చినటువంటి గౌరవ శాసనసభ్యుడు గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తున్నాను.